విలియం కేరీ గారు భారతదేశంలో అద్భుతమైన పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు. బహుశా నేను అనుకుంటాను విలియం కేరీ లేకపోతే మోడర్న్ ఇండియా లేదు, నవీన భారతదేశం లేదు విలియం కేరీ గారు లేకపోతే. ఎన్నో మూఢనమ్మకాల నుండి దేశాన్ని విడిపించడానికి ప్రయత్నం చేశాడు రాత్రింబగళ్ళు. ఆయన ఒక విదేశీయుడు అయిపోయాడు కాబట్టి ఆయన ఎవరు గుర్తించట్లేదు. కానీ అదే ఆయన స్వదేశీయుడై ఉంటే, మన దేశానికి సంబంధించిన వాడై ఉంటే, అతను చేసిన పనులు ఇలాంటివి ఏమన్నా ఉంటే ఖచ్చితంగా గాంధీ గారి పక్కన ఆయన ఫోటో వేసేవారు ఈ పాటికి, కరెన్సీ నోట్ల మీద. అంత ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన దైవజనుడు విలియం కేరీ గారు. ఆయన చేసిన పనులు 1-2 కాదు. సెరంపూర్ యూనివర్సిటీ విలియం కేరీ గారు స్థాపించిన యూనివర్సిటీ, ఫస్ట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ యూనివర్సిటీ అది మన భారతదేశంలో. సర్టిఫికెట్లు ప్రదానం చేసిన యూనివర్సిటీ సెరంపూర్ యూనివర్సిటీ. అది ఒక క్రైస్తవుడు, అంటే విలియం కేరీ గారు స్థాపించిన యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి వెళ్ళాం. విలియం కేరీ గారి యొక్క మ్యూజియం ఉంది అక్కడ. ఆయన వాడిన కుర్చీలు, ఆయన వాడిన ఆ ప్రాంతం అంతా చూస్తున్నారు. ఇప్పటికీ కూడా అక్కడ కాలేజ్ నడుస్తూ ఉంది, సెరంపూర్ కాలేజ్. చాలామంది వెళ్ళి బైబిల్ నేర్చుకుంటూ ఉంటారు అక్కడ. ఇంకా చాలా కోర్సులు కూడా ఉన్నాయి. చాలా బాగుంటుంది ఆ ప్లేస్ అంతా కూడా, ఆహ్లాదంగా ఉంటుంది. ఎప్పుడైనా కలకత్తా ఎవరైనా వెళ్తే అక్కడికి వెళ్ళిరండి, అలాంటి ప్లేసులు చూసిరండి. ఆ ప్లేస్లోనికి వెళ్ళిన తర్వాత విలియం కేరీ గారు చేసిన గొప్ప గొప్ప పనులన్నీ మనకు చాలా ఈజీగా అర్థం అవుతాయి.